తెలంగాణ రాష్ట్రం రాచకొండ వార్షిక నివేదిక విడుదల. బాధితులకే ఫ్రెండ్లీ పోలీస్, నేరస్తులకు కాదు. రాచకొండ సిపి సుధీర్ బాబు ఉప్పల్ కనుక బాధితులకే ఫ్రెండ్లీ పోలీస్ అని, నేరస్తులకు కాదని రాచకొండ కమిషనరేట్ సిపి సుధీర్ బాబు అన్నారు. సోమవారం ఉప్పల్లోని ఎస్వీఎం హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వార్షిక నివేదికను వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో 4% క్రైమ్ రేట్ పెరిగిందని తెలిపారు. విజిబుల్ పోలీసింగ్, క్విక్ రెస్పాన్స్ టెక్నాలజీతో కమిషనరేట్ పరిధిలో శాంత భద్రతను పటిష్టంగా నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 33,000 కేసులు నమోదు కాగా 25,000 కేసులను పరిష్కరించామని, డయల్ 100 కు వచ్చిన కాల్స్ అన్నింటికీ సేవలు అందించామని వివరించారు. మహిళల పట్ల నేరాలు తగ్గాయని, నేరాలు చేసిన 160 మంది జైలు శిక్ష, అందులో 30 మంది జీవిత ఖైదు అమలవుతుందన్నారు. సైబర్ క్రైమ్ పెరిగిందని అందరూ జాగ్రత్త పడాలని సూచించారు. కార్యక్రమంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు పాల్గొన్నారు. Privilege to present the annual report of Rajkonda Police Commissionerate. This commissionerate is having 5,122 square kilometers of distance. Jurisdiction wise, there is about 62 lakh population, and it has got 226 square kilometers of national highway, 1,451.3 square kilometers of different highways, different roads pass through this commissionerate. This way, this occupies a very important role in maintaining law and order, then preserving peace. Policy. ఈ బ్యాక్గ్రౌండ్లో మేము చూసినటువంటి విజిబుల్ పోలీసింగ్ ఇనిషియేటివ్స్లో ఇది ఎన్హాన్స్ పబ్లిక్ సేఫ్టీ. మా విజిబుల్ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ బేసికలీ టు ఎన్హాన్స్ పబ్లిక్ సేఫ్టీ, then better relation with the police and public, create a deterrence for the criminals who operate in our area and detect the crime. These are the basic tenets of visible policing aspect. We have done good in this process. We have done foot patrolling, bicycle patrolling, officers and foot and bicycle moved in the area so that the fostering relations with the community, providing the sense of security in the minds of people with the presence of police with them. This is what a visible policing మేము ఎక్కువ కనబడడం మూలంగా మా ఏఆర్ ఆఫీసర్స్ కానీ, రెగ్యులర్ సివిల్ ఆఫీసర్స్ కానీ, షీ టీమ్స్ ఆఫీసర్స్ కానీ వెళ్ళి ఈ విజిబుల్ పోలీసింగ్లో పార్ట్గా మేము కమ్యూనిటీని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, లైక్ సైబర్ క్రైమ్ పర్స్పెక్టివ్లో కానీ, టీజింగ్ పర్స్పెక్టివ్లో కానీ, డిఫరెంట్ క్రైమ్స్ పర్స్పెక్టివ్లో కానీ మేము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ని యూటిలైజ్ చేయడం జరిగింది. అలానే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ క్విక్ రెస్పాన్స్. దిస్ ఇనిషియేటివ్ we enhance number of blue codes utilization, and then all the patrol mobiles put to use. Actually, we have got a lot of women officers in the force, and then we want to utilize their services, and we made them part of these patrol mobiles. Then we have got blue codes. విమెన్ ఆఫీసర్స్తో రన్ చేసిన బ్లూ కోడ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. దీంతో క్విక్కర్ వేలో మేము రీచ్ అయిపోయి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. అంతేకాకుండా ఈ డేటా డ్రివెన్, ఇంటెలిజెన్స్ డేటా డ్రివెన్ పర్స్పెక్టివ్లో డేటా తీసుకొని ఆ పాట్రోల్స్ ఎలా ఎక్కడెక్కడ అఫెన్స్లు అవుతున్నాయి, ఫెల్త్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ ఏంటిది, ఎక్కడ మనం ఫోకస్ చేయాలి అనే ఆస్పెక్ట్లో ఎక్కువగా ఫోకస్ చేసి అఫెన్సెస్ కాగానే క్విక్గా రెస్పాన్స్ ఇవ్వడం మూలంగా చాలా అఫెన్సెస్ తగ్గిపోయాయి. వీ విల్ కమ్ టు నో దట్ వన్ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్. అంతేకాకుండా వీ హ్యావ్ ప్యాట్రోల్ మొబైల్స్లో మా వాళ్ళు 24 గంటలు చేసి మళ్ళీ రెస్ట్ వెళ్ళేవాళ్ళు. దానికి కష్టం అవుతుంది కాబట్టి 3 షిఫ్ట్స్ ఇంట్రొడ్యూస్ చేసాం మా ఆఫీసర్స్ అందరికీ, సో దట్ క్విక్ రెస్పాన్స్ అండ్ ఎఫెక్టివ్ వేలో పోలీసింగ్ ఇవ్వడానికి బెటర్ అవెన్యూస్ క్రియేట్ చేశాం. Third aspect is that in that the basic tenets of our Rajkonda Police Commissionerate police initiatives, the technology usage. Technology as force multiplier. దీనికోసం ఎఫెక్టివ్ చేసి డిఫరెంట్ సీసీ ఫుటేజెస్ అనలైజ్ చేయడం కానీ, కాల్ డేటా అనలైజ్ చేయడం కానీ, ఐపీ డేటా అనలైజ్ చేయడం కానీ, సైక్ యాప్స్ కానీ, డోపమ్స్ కానీ, దర్పణ్ కానీ, ఇట్లా టిఎస్కాప్స్, టెక్ డాటమ్, ఇట్లా చాలా టెక్నాలజీ రిలేటెడ్ ఇష్యూస్ను మనం యూజ్ చేయడం జరిగింది.